మా తాతమ్మ నేర్పిన సొరకాయ పెసరపప్పు కూర చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా పెసరపప్పు వక్కలుగా సొరకాయ కాంబినేషన్తో వండితే టేస్ట్ అదిరిపోతుంది. నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. ఇవి రెండు చిటపట్లాడాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గాక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. జీలకర్ర మెంతి రెండు కలిపి దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని పొడి వేసుకోవాలి. ఈ జీలకర్ర మెంతి పొడి వేస్తే చాలా చాలా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ చిన్న పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించాలి. అప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సొరకాయ కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు పోపులోకి వేసుకొని పోపు అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి మొత్తం ముక్కలకి. ఈ కూర రైస్ చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సొరకాయ తినని వాళ్ళైతే ఈ విధంగా వండితే చాలా ఇష్టంగా తింటారు. పోపు అంతా పట్టాక మూత పెట్టుకొని 5 నిమిషాలు సొరకాయని మగ్గేదాకా ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా. కలుపుకున్నాక మూత పెట్టుకొని మరొక 3 నిమిషాలు సొరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి మీడియం మంట పైన. 3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని మంచిగా కడుక్కున్న పెసరపప్పును ఇందులో వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకున్నాక ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని చిన్న మంట పైన ఫ్రై కానివ్వాలి. అప్పుడు పెసరపప్పు పచ్చివాసన రాదు, మంచిగా వస్తుంది కర్రీ టేస్ట్. ఇట్లా ఫ్రై అయ్యాక 3 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని కారపొడి వేసుకోవాలి. కారపొడి వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి అంతా కలిసేట్టుగా. కలుపుకొని కొద్దిగా పప్పు ఉడకాలి కదా, అందుకే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల దాకా ఉడకనివ్వాలి. మరీ మెత్తగా కానివ్వద్దు పప్పుని. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. వక్కలుగా ఉండేటట్టుగా చూసుకోవాలి పెసరపప్పుని. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని 5 నిమిషాలు మీడియం మంట పైన ఉడకనివ్వాలి. ఇలా వక్కలుగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్లోకి చపాతీలోకి తింటే చాలా చాలా బాగుంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది.